భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి రైల్వే స్టేషన్ వరకు సీఎం కప్ జ్యోతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ నుంచి గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడలు జరుగుతాయని తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గ క్రీడాకారులు అన్ని విభాగాల్లో ప్రతిభ చూపించి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు. సెకండ్ ఎడిషన్ స్టార్ట్ అయింది. ఈ ప్రోగ్రామ్ లో నిన్న చిన్నగా చూసుకొని చాలా మంది పార్టిసిపేట్ చేసుకోవాలి. అందులో నమోదైతేనే మీకు అవకాశం ఉంటుంది. ఉన్నాయి నిలబడి నమోదు చేయించుకునే మీ తల్లిదండ్రులు అలాగే మీ కోచెస్ కూడా నమోదు చేపిస్తారు. మీరు కూడా ఇవాళ టెక్నాలజీ పిల్లలందరికీ బాగా అర్థమవుతా ఉంది, బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. మీరు కూడా అది కూడా ప్రయత్నం చేయండి, నమోదు చేసుకోవడం. అది తొలి మెట్టు అవుతుంది. మీకు ముందు మీ సొంతంగా వెబ్సైట్లో మీ పేర్లు ఆన్లైన్లో నమోదు చేసుకోవటమే అది మీ స్ఫూర్తికి తొలి మెట్టు అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే 17 నుంచి జరిగే కార్యక్రమంలో ఎక్కువ మంది అక్కడ పాల్గొని ఎక్కువ మంది మన జిల్లా నుంచి రాష్ట్రానికి ఎంపిక అయ్యే విధంగా మీరందరూ విజయం సాధించాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాశీస్సులు తెలియజేస్తూ, అలాగే మీకు కష్టపడి ఏమీ ఆశించకుండా స్వచ్ఛందంగా సేవా సంకల్పంతో క్రీడాకారుల్ని బాగా తయారు చేయాలనేటువంటి క్రీడల్లో మన భారతదేశం ఎంత ప్రయత్నాలు చేస్తున్నా వెనకబడి ఉంది. ఆ భారతదేశంలో మనలాంటి జిల్లాల్లో మనకి మరిన్ని అవకాశాలు ఉన్నాయి, స్టేడియంస్ ఉన్నాయి. అలాగే స్వచ్ఛందంగా పనిచేసేటువంటి కోచెస్ ఉన్నారు. అన్నిట్లో కూడా మన కొత్తగూడెం అన్నిట్లో కూడా అనేక మంది పిల్లలు, నాకు ఆశ్చర్యం ఉంది, వీడప్పుడు విడివిడిగా తిరుగుతూ ఉంటారు సరదాగా. ఇవాళ పొద్దున్నే అట్లా ప్రతిసారి వీళ్ళు వస్తూ ఉంటారు. ఇటువంటి కోచెస్ ఉన్నారు, కళాకారులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అన్ని రంగాల్లో మన దగ్గర ఉన్నారు. వాళ్ళ సేవలను మనం వినియోగించుకుని తద్వారా మీరందరూ పిల్లలు మనస్ఫూర్తిగా చదివేటప్పుడు చదవండి. చదువు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. అటు చదువు ఉండాలి, ఆట ఉండాలి, పాట ఉండాలి. పాట పాడకపోయినా సరే పాటను ఎంకరేజ్ చేయండి. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఎంకరేజ్ చేయండి. ఆ విధంగా బహుముఖ విజ్ఞావంతులుగా, బహుముఖ విద్యావంతులుగా, బహుముఖ ప్రజ్ఞావంతులుగా మీరు తయారవ్వాలని మరొకసారి ఆశిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. మా డివిఎస్ గారు చెప్పినట్టు అది మణుగూరులో స్టార్ట్ అయింది. ఆ మణుగూరులో స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీ వాకాడ శ్రీహరి గారు మరియు శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు గారు, పాయ వెంకటేశ్వరరావు గారు, అట్లనే మన కలెక్టర్ గారు కూడా వచ్చారు. ఊష్ అసోసియేషన్ సెక్రటరీ మిస్టర్ రఘు అండ్ మా డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీస్ ఏ ప్రోగ్రామ్ చేసినా వారు మాయమట ఉంటున్నారు. వారికి అట్లనే ప్రిన్సిపాల్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. గ్లోబల్ అనే కాన్సెప్ట్తో సీఎం కప్ సెకండ్ ఎడిషన్ ఈ సంవత్సరం ప్రారంభమవుతా ఉంది. దీనికి సంబంధించి రేపు 10వ తారీఖు నుంచి గ్రామాల్లో శిక్షణలు మొదలవుతాయి. గ్రామాల్లో ఎంపికైనటువంటి వాళ్ళు మండలాలకు, తర్వాత జిల్లాలకు అక్కడికి ఎంపికయ్యి 17వ తారీఖు నుంచి రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు జరుగుతాయి. మన కొత్తగూడెం జిల్లా మొదటి నుంచి కూడా క్రీడల్లో కానీ, కళల్లో కానీ, అన్ని అంశాల్లో కొత్తగూడెం జిల్లా అనేక పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని అనేక ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు కూడా గెలవడం జరిగింది. గత సంవత్సరం కూడా అథ్లెటిక్స్లో సీఎం కప్ను తెలుసుకుని రావడం జరిగింది. అలాగే స్పోర్ట్స్కి సంబంధించి మల్టిపుల్ స్పోర్ట్స్లో 4th ప్లేస్లో సీఎం కప్ తెచ్చుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఈ చిన్నపిల్లల ఉత్సాహం చూస్తుంటే, అలాగే కోచెస్ స్వచ్ఛందంగా మా కొత్తగూడెంలో వాళ్ళు ఏమీ ఆశించకుండా వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ మానిటరీ బెనిఫిట్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్
వాళ్ళు వాలంటీర్లీ దే సర్వ్ ఫర్ ద గ్రోయింగ్ ఆఫ్ ద సొసైటీ. అదేవిధంగా వాలంటీర్లీ వాళ్ళు పిల్లలందరినీ మంచి క్రీడాకారులు తయారు చేయాలని చెప్పి రేయింబౌళ్ళు కష్టపడుతున్న కోచ్లు ఉన్నారు. మొత్తంగా రేపు జరిగేటువంటి జిల్లా ఇప్పుడు వెబ్సైట్లో పిల్లలు కూడా పేర్లు నమోదు చేసుకోమని కూడా వాళ్ళు కోరుతా ఉన్నారు. ఆ పరంధామ రెడ్డి గారు స్పోర్ట్స్ అధికారి, ఇంకా ఇతర మహేంద్ర గారు, ఇంకా ఇతర అధికారులు కూడా ఉన్నారు. ఆ విధంగా వెబ్సైట్లో తక్షణం పేర్లు నమోదు చేసుకుని ఆ పోటీల్లో పాల్గొని మన జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి అది రాష్ట్రానికి దేశానికి కూడా మంచి అవుతున్నాయి. మీరందరూ మన కొత్తగూడెం జిల్లా ఈసారి కూడా మన సీఎం కప్పుని సాధించి తిరిగి రావాలని చెప్పి నేను కోరుతూ క్రీడా పాల్గొంటున్న చిన్నారులందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ ఆశీస్సులు తెలియజేస్తూ వాళ్ళని ట్రైనప్ చేస్తున్న కోచెస్ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ నమస్కారం.